అసలు ఎలా ఉండేది మీ ఆలోచన? ఇది హిట్ అవుతే ఏంటి? అవ్వకపోతే ఏంటి? అదంతా ఏది పట్టించుకోలేము. వచ్చిన అవకాశం చేద్దాం, దిగిపోయాం, కొట్టేశారు. చక్రవర్తి గారు ఏమన్నారు? నేను ఏమన్నాడు, ఆయన ఇద్దరిని తీసిపోయి పెట్టు. అదే చెప్తాను, ఎంత డేంజర్ ఇది. తీసాడు మా ఇద్దరిని. అంటే అది పక్కన వాళ్ళు ఎక్కించేదో. ఆయన దేవుడు నాకు ఇప్పటికీ, మా గురువు నా దేవుడు చక్రవర్తి గారు. అది జనరల్గా అందరికీ వస్తుంది, ఎవడో ఎక్కిస్తారు. నేను ప్రొడ్యూసర్ మాట్లాడాను, ఆయన డౌట్ వచ్చేది, ఈయన మార్కెట్ పట్టేస్తాడు రైలు నా మార్కెట్. అలా ఉండేది మా గురువుకి. అక్క మమ్మల్ని ఇద్దరిని తీసిన తర్వాత ఇంకా స్ట్రగుల్ చూడాలి, ఇవన్నీ రావాలా. అదే 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 అప్పుడే మనం ముందుకు వెళ్తాం. ఒక యుద్ధం వస్తుంది మనిషి. ఇప్పుడు ఎవరన్నా పోటీ కొడుకోవాలి, ఒక ఇళయరాజా గారు ఉన్నారు, గ్రేట్, ఒక పర్వతం ఆయన, ఒక పోటీ, ఆయన కొట్టాలరా మనం అనే ఒక ఇది ఉంటుంది కదా, ట్రై చేయొచ్చు. అలాగ మేమిద్దరు, రాజు నేను అలా కొట్టుకుంటూ వచ్చాం. అసలు పనులు లేవు, డబ్బులు లేవు మా దగ్గర. నేను అదే అంటున్నాను, ఎప్పుడైతే ఒక జాబ్ ఉండి ఆ కంఫర్ట్ లెవెల్లో నుంచి ఆ కంఫర్ట్ లేకుండా పోతుందో కసి పెరుగుతుంది. చాలా భయం వేసింది మాకిద్దరికి. కానీ తర్వాత ఒక నమ్మకం, మనం ఎప్పటికీ కొడతాం రాదు.